జాబిలమ్మ నీకు అంత కోపమా అని మనం అంటాం. కానీ ఈ పదం చెప్పిన వెంటనే జాబిలమ్మ నీకు అంత కోపమా అనే పాట గుర్తొస్తుంది. కానీ ఈ రోజు మాత్రం ధనుష్ గారు డైరెక్ట్ చేసిన సినిమా కళ్ళ ముందుకు వస్తుంది. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో ధనుష్ గారు డైరెక్ట్ చేసినటువంటి ఒక యూత్ఫుల్ సినిమా జాబిలమ్మ నీకు అంత కోపమా ఎలా ఉందమ్మా అని అడిగితే చెప్పేస్తున్నానంట. సో పవిష్, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, ప్రియాంక అరుల్ మోహన్ అండ్ ఇలా ఎందరో నటించినటువంటి సినిమా అన్నమాట. జీవి ప్రకాష్ సంగీతాన్ని అందించారు. రచన దర్శకత్వం ధనుష్ గారు. సో ఈ రోజు రిలీజ్ అయింది, థియేటర్స్ లో ఉంది మీకోసం. పదండి, ఒకవైపు హీరోగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు డైరెక్టర్ గా ప్రేక్షకులను మెప్పించేందుకు ధనుష్ లాస్ట్ ఇయర్ రాయంతో విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు జాబిలమ్మ నీకు అంత కోపమా అంటూ కంప్లీట్ యంగ్ లవ్ స్టోరీతో మన ముందుకు వచ్చారన్నమాట. ఈ సినిమా కథ ఏంటి అంటూ మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటే ముందుగా మొదటి మాట కథలోకి వెళ్ళిపోతే ప్రభు ఓ షెఫ్ నీలా అనే అమ్మాయితో ప్రేమలో ఉంటారు. కానీ కొన్ని అనుకోని సిచ్యువేషన్స్ వల్ల ఆ అమ్మాయికి దూరం అయిపోవాల్సి వస్తుంది. ఆ బ్రేకప్ బాధ నుంచి పాపం తేరుకునే లోపే ప్రభు తల్లిదండ్రులు అతనికి ప్రీతి అనే అమ్మాయితో పెళ్లి చూపులు ఫిక్స్ చేస్తారు. అయితే ప్రభు ప్రీతి చిన్నప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ కావడంతో పెళ్లి విషయంలో వెంటనే డెసిషన్ తీసుకోలేకపోతారన్నమాట. కొద్ది రోజులు కలిసి ప్రయాణం చేసి వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తామని చెప్పి పెద్దలకు చెప్తారు. అలా కలిసి ప్రయాణం చేసి ఒకరికొకరు దగ్గరే పెళ్లికి సిద్ధపడాలి అనుకుంటున్న టైంలో ప్రభుకి అతని మాజీ ప్రేయసినిలా మ్యారేజ్ ఇన్విటేషన్ అందుతుంది. దీంతో తను బాధలో కృంగిపోతాడనమాట. ప్రభు పరిస్థితిని అర్థం చేసుకునే ప్రీతి ఆ ప్రేమ కథ అంతా తెలుసుకుని ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఏ నిర్ణయం తీసుకుంది అండ్ అది కథను ఎలాంటి మలుపు తిప్పింది? ప్రభు నీలా మళ్ళీ కలిసారా అండ్ లేక తన చిన్నప్పటి ఫ్రెండ్ అయినటువంటి ప్రీతినే ప్రభు పెళ్లి చేసుకున్నాడా? ఈ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సినిమా చూసేయాల్సిందే. జాబిలమ్మ నీకు అంత కోపమా. నెంబర్ 2 చాలా సాదా సీదాగా అనిపిస్తుంది కదా వింటుంటే ఈ ప్రేమ కథ అంతా కూడా. అంటే నిజం చెప్పాలంటే 2 ముక్కలు చెప్పేయచ్చు, అంత పెద్ద కథే ఉంది అని చెప్పి మీరు కూడా నన్ను అడగొచ్చు. బట్ కథ పక్కన పెడితే ఆ ముగ్గురి మధ్య ఉన్నటువంటి సంఘర్షణ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. అందుకే డైరెక్టర్ గారు ధనుష్ కూడా ఇది చాలా క్యాజువల్ లవ్ స్టోరీ, పెద్దగా అంచనాలు పెట్టుకోకండి, ట్రైలర్ తోనే ఇదిగో ఇలానే ఉండబోతుంది అన్నట్టుగా హింట్ ఇచ్చేస్తారు. కాకపోతే ఈ కథ వినటానికి ఇలా మనకి సింపుల్ గా అనిపించినప్పటికీ కూడా ఈ తరం యూత్ అందరూ ఎలా అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా సరికొత్త ట్రీట్మెంట్ ఇచ్చారనమాట. అదే తెరపై చూపించినటువంటి విధానం అందరికీ నచ్చుతుంది. అండ్ క్యారెక్టర్స్ ని కొంచెం ఎంటర్టైనింగ్ వేలో అంటే వినోదభరితంగా తీర్చిదిద్దుకున్నటువంటి ఆ తీరు కూడా ఈ మామూలు కథని ఫస్ట్ క్లాస్ మార్క్స్ తో పాస్ అయ్యేలాగా గట్టెక్కించేసింది అనమాట. ఒక కుర్రాడు ప్రేమలో పడటం, బ్రేకప్ అవ్వటం అండ్ ఆ బాధ నుంచి తేరుకునే లోపు మరో అమ్మాయితో పెళ్లికి తనకి తెలియకుండానే వేరే వాళ్ళ ప్రోద్బలంతో సిద్ధమైపోవటం అండ్ యువతకు బాగా కనెక్ట్ అయ్యేటువంటి ఫార్ములా ఇది. కథలో క్యారెక్టర్స్ గానీ వాటి నేపథ్యంతో స్టార్ట్ అయ్యేటువంటి ఆ సీన్స్ గానీ బాగుంటాయి. అండ్ హీరో మాజీ ప్రేయస్ నుంచి అసలు అలా పెళ్లి కార్డు అందటం అసలు ట్విస్ట్ అని చెప్పాలన్నమాట. అంత బాగా అతనికి చాలా క్లోజ్ గా, అతని ఎమోషన్స్ కి అతని క్యారెక్టర్ కి చాలా క్లోజ్ గా మనం అంతవరకు ట్రావెల్ చేస్తూ ఉంటాం. సో ఆ పెళ్లి కార్డు అందుకునేటప్పుడు మనం కూడా కొంచెం షాక్ అవుతాం. అండ్ ఆ వెంటనే హీరో బ్రేకప్ ప్రేమ కథ అలా తెరపైకి రావడం జరుగుతుంది అనమాట. అంటే ఆయా సన్నివేశాలన్నీ రొటీన్ గానే అనిపిస్తాయి. అయితే ఆ ఇద్దరు క్యారెక్టర్స్ మధ్యలో హీరో ఫ్రెండ్ రాజేష్ పాత్రను వాళ్ళు మలిచినటువంటి విధానం, అతను చేసేటువంటి ఆ అల్లరి, బుజ్జి అంటూ ఒకరిపై ఒకరు అతిగా ప్రేమను చూపించుకునేటువంటి ఆ రవేష్ శ్రియాల క్రింజ్ లవ్ స్టోరీ ఉంటుంది వాళ్ళిద్దరిది కూడాను. అది కూడా కొంచెం వినోదభరితంగా ముందుకు తీసుకువెళ్లేలాగా ప్లాన్ చేయడం జరిగిందనమాట. నీల తండ్రి తన ప్రేమకు ఎందుకని అడ్డు చెప్తున్నారు అనేటువంటి కారణాన్ని తెలుసుకున్న తర్వాత ఆయన తీసుకున్నటువంటి డెసిషన్ అయితే గనక నచ్చేస్తుంది. అండ్ ఆ టైంలో వచ్చేటువంటి ఇంటర్వెల్ సీన్స్ సెకండ్ హాఫ్ పై ఇంకొన్ని అంచనాలు పెంచేలాగా చేస్తాయని చెప్పుకోవాలి. సో ఇక్కడ నుంచి కథ పూర్తిగా గోవాకి షిఫ్ట్ అయిపోవటం ఆఫ్టర్ ఇంటర్వెల్. నీలా పెళ్లి చూసేందుకు ప్రభు తన ఫ్రెండ్ తో గోవాకి వెళ్ళటం, అక్కడ వాళ్ళు ఫేస్ చేసేటువంటి అనుభవాలతో సెకండ్ హాఫ్ అంతా కూడా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. నిజానికి ఇలా ఒక ప్రేమికుడు తన మాజీ ప్రేయసి పెళ్లికి వెళ్ళాడు అంటే ఆమె మనసు మారి మళ్ళీ వస్తుందేమో, ఇతన్నే పెళ్లి చేసుకుంటుందేమో అనుకుంటాం కదా. కాకపోతే ఇక్కడే ధనుష్ గారు ఒక తెలివైన ఆలోచన చేశారనమాట. వెడ్డింగ్ ప్లానర్ అంజలి కోణం నుంచి ప్రభుపై వన్ సైడ్ లవ్ ట్రాక్ నడపటం, రాజేష్ శ్రేయ రవిల మధ్య ఒక కన్ఫ్యూజన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ సెట్ చేయడం ద్వారా ప్రేక్షకుల్ని నాన్ స్టాప్ గా నవ్వించే ప్రయత్నం చేశారు. అండ్ ఆయా సీన్స్ కూడా ఒకవైపు నవ్వులు పంచుతాయి, మరోవైపు మనసుల్ని హత్తుకుంటాయి. అయితే సెకండ్ పార్ట్ కోసమా అన్నట్టుగా ఈ ప్రేమ కథను కొంచెం అసంపూర్ణంగా ముగించినటువంటి తీరైతే గనక అయ్యో ఎందుకు ఇలా చేశారు అనేటువంటి ఒక ఆలోచన అయితే తీసుకొస్తుంది సగటు ప్రేక్షకుని మధ్యలో. బట్ ధనుష్ మేనల్లుడు పవిష్ ఈ కథతో హీరోగా పరిచయం అయ్యారు. సో ఎలా చేశారు, ఎవరెవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే గనక నటనలో ఎక్కువగా ధనుష్ ఛాయలు మనకు కనిపిస్తాయి. అండ్ నీలగా అనికా సురేంద్రన్ క్యూట్ గా కనిపిస్తుంది. పవిష్ తో తన కెమిస్ట్రీ కూడా చాలా బాగుంటుంది. అండ్ హీరో ఫ్రెండ్ రాజేష్ క్యారెక్టర్ లో మాథ్యూ థామస్ అద్దర కొట్టేస్తాడు తెలుసా. అండ్ సినిమాలో తనకు అనిపించినటువంటి ప్రతి సీన్ కూడా ఎన్ని నవ్వులు నవ్వుకుంటాము మనం. అండ్ వెంకటేష్ మెనన్ అండ్ రబీనాల క్రిన్స్ లవ్ స్టోరీ ఉందన్నాను కదా, ఇది కూడా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇక ప్రియాంక అరుల్ మోహన్ చేసినటువంటి స్పెషల్ సాంగ్ గోల్డెన్ స్పారో మనందరికీ తెలిసిందే, వెయిట్ చేస్తున్నాం ఎప్పటి నుంచో, అది కూడా అందరికీ బాగా నచ్చేస్తుంది థియేటర్ లో.
న్యూ ఏజ్ యూత్ పల్స్ ని పట్టుకోవడంలో ధనుష్ గారు పై చేయి వేసేశారు, సాధించేశారు విజయాన్ని. ఒక మామూలు సాధారణ ప్రేమ కథను తనదైన డిఫరెంట్ ట్రీట్మెంట్ తో ఒక ప్రత్యేకమైన స్క్రిప్ట్ గా మార్చేశారు. అండ్ జీవి ప్రకాష్ మ్యూజిక్ ద గోల్డెన్ స్పారో ఒక మెరుపని చెప్పాలి. సో ధనుష్ గారు నడిపించినటువంటి విధానం కానివ్వండి, పవిష్ మాథ్యూ పర్ఫార్మెన్స్ కానివ్వండి, సెకండ్ హాఫ్ లోని ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, రొటీన్ కథని స్పెషల్ గా మార్చేశాయి. సో ఎంటర్టైనింగ్ ట్రెండీ లవ్ స్టోరీ కోసం మీరు చూస్తున్నట్టయితే గనక జాబిలమ్మ నీకు అంత కోపం అనేది బెస్ట్ ఆప్షన్. ఒకవేళ చూస్తే గనక మీకు ఎలా అనిపించిందో మీ కమెంట్ తో చెప్పండి, మర్చిపోద్దు.